ఇది చాలా మందికి తెలియని ఒక బ్రహ్మ పదార్థం. మిగతా పాలిటిక్స్ ఇంకేదో, ఇంకేదో చాలా మందికి తెలుసు. ప్రధానమంత్రి స్థాయిలో రిపీటెడ్‌గా పొదుపు గురించి ప్రస్తావన ఎందుకు జేస్తున్నారు? సామాన్యులకు ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? అసలు ఏం జరగబోతుంది ఇండియాలో హ్మ్. ఫైనాన్షియల్‌గా? సో, ఒక గత వారం, 10 రోజుల నుంచి చూస్తే, మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు గావచ్చు, లేకపోతే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక పొదుపు మంత్రం అనే పరిధిలోకొచ్చారు. ఏంటి ఆ పొదుపు మంత్రం? పెట్రోలు, డీజిలు, దాని రిలేటెడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన ఏదైనా సరే చాలా పొదుపుగా వాడండి. హ్మ్. అంటే పెట్రోల్, డీజిల్ ఎక్కడ వెహికల్స్‌లో వాడతారు. వెహికల్స్ ఎక్కువ వాడొద్దు. లేకపోతే ఇంకోటి అట్లా. అదే విధంగా బంగారం ఎక్కువ కొనొద్దు. హ్మ్. అసలు కొనొద్దు. అన్ని రోజులు కొనకపోయినా పర్లేదు. అసలు కొనొద్దు. హ్మ్. ఎక్కువ కొనొద్దు కాదు. ప్రధానమంత్రి గారైతే మన ప్రధానమంత్రి గారు అసలు కొనొద్దు. హ్మ్. తర్వాత విదేశీ ప్రయాణాలు తగ్గించుకోండి. హ్మ్. ఇవన్నీ కొన్ని చెప్పడం జరిగింది. హ్మ్. ఇవన్నీ గనక గమనించినట్లయితే దేనికి లింక్ అయినాయంటే విదేశీ వాట్ యూ కాల్ ఫారిన్ ఎక్స్‌చేంజ్. హ్మ్. విదేశీ మాదక ద్రవ్యానికి సంబంధించి లింక్ అయింది. హ్మ్. ఇవన్నీ కూడా ఇండియాలో దొరికేవి కాదు. అంటే ఐ మీన్ టు సే ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడిన ఏ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయో వాటిని పొదుపు చేయమని చెప్తున్నారు. హ్మ్. వాస్తవంగా చూస్తే. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు భారతదేశము క్రూడ్ ఆయిల్ అంటే దాని నుంచి పెట్రోల్, డీజిల్ మనం దాదాపు 85% అంటే ఒక 100 లీటర్లు భారతదేశంలో మనం వాడుకుంటుంటే, హ్మ్. అందులో 85 లీటర్లు దిగుమతుల ద్వారా తెచ్చుకుంటున్నాం. అవును. ఇంపోర్ట్స్. హ్మ్. సో, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి? డాలర్స్‌లో పేమెంట్ చేస్తున్నాం. చేస్తాం. ఆర్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ పేమెంట్ చేస్తున్నాం. విదేశీ మాదక ద్రవ్యం. అదే విధంగా గోల్డ్ గూడా. హ్మ్. తర్వాత మిగతా పెట్రో కెమికల్స్ గాని ఇవన్నీ గూడా. దాదాపు మనము ఇవన్నీ తర్వాత విదేశీ ప్రయాణాలు. అంటే హ్మ్. విదేశీ ప్రయాణాలంటే ఒక వ్యక్తి వేరే దేశానికెళ్తే మన దగ్గరున్న రూపాయలు తీసుకెళ్తే అక్కడ ఎవరు రానివ్వరు. అంటే హ్మ్. రానివ్వరంటే తీసుకెళ్ళి ఖర్చు పెట్టలేరక్కడ. వాలిడ్ కాదు కదా! మరి. వాలిడ్ కాదు కాబట్టి రానిస్తారు. బట్ నువ్వేం ఖర్చు పెట్టలేవు రూపాయి గూడా. సో, అప్పుడేం చేస్తారు? వీళ్ళు మన దగ్గర బ్యాంక్ దగ్గరికెళ్ళేసి ఆర్‌బీఐ దగ్గరికెళ్ళేసి మన దగ్గరున్న రూపాయలిచ్చి డాలర్స్ తీసుకెళ్ళిపోతారు. హ్మ్. ఆ డాలర్స్ తీసుకెళ్ళి డాలర్సో లేకపోతే యూరోసో వాటెవర్ ఫారిన్ ఎక్స్‌చేంజ్ తీసుకెళ్ళి విదేశాల్లో ఖర్చు పెడతారు. అంటే ఆ మేర మనకు విదేశీ మాదక ద్రవ్యం ఎళ్ళిపోతుంది. ఫారిన్ ఎక్స్‌చేంజ్ ఎళ్ళిపోతుంది హ్మ్. బయటికి. హ్మ్. సో, అంటే లింక్ ఎక్కడ దేని చుట్టూ తిరుగుతుంది మొత్తము? విదేశీ మార్గ ద్రవ్యం చుట్టూ యెస్. తిరుగుతుంది. హ్మ్. ఫారిన్ ఎక్స్‌చేంజ్ చుట్టూ తిరుగుతుంది. హ్మ్. సో, పొదుపు అనేది ఈరోజు ఫారిన్ ఎక్స్‌చేంజ్ చుట్టూ తిరుగుతుంది. హ్మ్. అది డైరెక్ట్‌గా ఈరోజు అడ్రెస్ చేయకుండా అంటే ఆఫ్‌కోర్స్ జనాలకు అవసరం లేదనుకున్నారు. అంత డీటెయిల్డ్‌గా అకాడమిక్ రిలేటెడ్ అంటే అవసరం లేదనుకున్నారు. ఓవరాల్‌గా పొదుపు అనే చెప్తున్నారు. హ్మ్. ఇది పొదుపు చెప్తున్న క్రమంలో ఆయన చెప్తుంది యుద్ధం నేపథ్యంలో అని చెప్తున్నారు. వాస్తవం. పశ్చిమాసియాలో యుద్ధం హ్మ్. నేపథ్యంలో చెప్తున్నారు. యుద్ధం అనేది మనకు ఇప్పుడు జరుగుతున్న ఇరాక్ కావచ్చు, లేకపోతే అంతకుముందు జరిగిన యుద్ధాలు కావచ్చు, ఒక సంవత్సరం నుంచి నడుస్తుంది. అంటే అక్కడ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంత ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇది అంటే ఇది విమర్శ కాదు వాస్తవంగా చెప్పాలంటే. ఇది యుద్ధ నేపథ్యంలో జరుగుతున్న పొదుపు కాదిది. అవునా? గత 15 ఏళ్ళు, 20 ఏళ్ల నుంచి మనము బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కావచ్చు, కొన్ని సర్టెన్ థింగ్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోవటం వల్ల ఈరోజు భారతదేశానికి ఈ పరిస్థితొచ్చింది. హుహు. కాకపోతే ఈరోజు ఏంటంటే యుద్ధ నేపథ్యం అనేది వాళ్ళు వంకగా చెప్పారని కూడా నేను చెప్పను గానీ, అది కోయిన్సిడెంట్. ఓకే. అది యాదృచ్చికం. అది మాత్రమే కారణం కాదు. అది అసలు కారణం కాదనేది నా ఉద్దేశ్యం. అసలు కారణం అసలు కాదది. అది మాత్రం అది కారణం కాదు. అది ఉన్నా కూడా ఒక నెల, 2 నెలల కారణం తప్పితే హ్మ్. దాంతోటి అనేది కాదు. అది ఒక యాదృచ్చికం అంటున్నా. ఇట్స్ ఎ కోయిన్సిడెంట్. హుహు. అందుకని నెల, 2 నెలలు, 3 నెలలు లేదా 4 నెలలు ఉండే దాన్ని మనం కారణం కింద చూపించలేం. ఓహ్! చాలా పెద్ద మాట చెప్తున్నారు. సో, హ్మ్. అందుకని నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు అనేది ఇది కామన్ ఎక్కడో సాట సమస్యలొస్తుంటాయి. దాన్ని మనం పర్మనెంట్ ప్రాబ్లమ్ గానో లేకపోతే దాంతోటి ఏదో ఇక ఒకసారి వెనకబడిపోతే పూర్తిగా వెనకబడిపోతామనేది కాదు. కరెక్ట్ కానే కాదు. హుహు. హుహు. సో, మనకు యుద్ధం ఎఫెక్ట్ ఒక సంవత్సరం నుంచి ఉన్నప్పుడు ఈ మధ్య జరిగిన దాంట్లో కొంత ఎఫెక్ట్ ఉంది. సో, అదేమో పర్మనెంట్ ప్రాబ్లమ్ కాదది. ఓకే. రేపు యుద్ధం ఆగిపోద్ది. లేతే గతంలో లేదు. హ్మ్. సో, ఓవరాల్‌గా ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే మనకు ఫారిన్ ఎక్స్‌చేంజ్ మనకెంతొస్తుంది? హ్మ్. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మనం ఎంత పే చేస్తున్నాం? హ్మ్. జనరల్‌గా ఏంటి? ఇప్పుడు ఇండియాలో ఉన్నామనుకోండి. మీ ఆదాయం ఎంత? మీ ఖర్చెంత? హ్మ్. రూపీస్‌లో ఉంటది. హ్మ్. మీ ప్రపంచ ఆదాయానికి మించి ఖర్చుంటే కష్టం గదా! హ్మ్. కష్టం. హ్మ్. మీకు ఆస్తులుండొచ్చు. హ్మ్. ఒక నెలకు మీకు రూ. 1,00,000 సాలరీ వస్తుంది. ఓ హ్మ్. 1,20,000 ఖర్చవుతుంది. హ్మ్. నెలకి 20,000 డెఫిసిట్ పడుతుంది. హ్మ్. ఆ 20,000 డెఫిసిట్ కోసం మీకు ఒక రూ. 1,00,00,000, 2,00,00,000 ఆస్తి ఉంటది మీకు. హ్మ్. దాన్ని అమ్మలేరు కదా మీరు. అంతే గదా! ఆ! అమ్మలేరు. అమ్మరు స్థిరాస్తి. కూడా. హ్మ్.
కానీ రూ. 20,000 డెఫిసిట్ పడుతుంటే ఏం చేస్తారు మీరు? ఖర్చులు తగ్గించుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలి. హ్మ్. అదే విధంగా ఇక్కడ విదేశీ మాదక సారీ మారక తెలుగులో ద్రవ్యం. హ్మ్. ఇంగ్లీష్‌లో ఫారిన్ ఎక్స్‌చేంజ్. హ్మ్. సో, అదే ప్రాబ్లమ్ వస్తుంది మనకిక్కడ. హుహు. హుహు. ఇక్కడ మనకి ఇండియాలో ఏదో ఆస్తులు లేవని ఇంకోటని కాదు. హ్మ్. ఇది నెవర్ ఎండ్ ప్రాసెస్. హ్మ్. ఇది ఇప్పుడుతో ఎండ్ అయ్యేది కాదు. భవిష్యత్తులో కూడా ఉంటది. ఎందుకు ఇప్పుడు మాత్రమే ఇది కనిపిస్తోంది సార్? ఇప్పుడు మాత్రమే కాదు. చెప్పా కదా! ఒక 15, 20 సంవత్సరాల నుంచి సరిగ్గా హ్యాండిల్ చేయకపోవటం వలన ఈరోజు అది తీవ్రమైన సమస్య. హ్మ్. అది చాప కింద నీరు లెక్క వస్తా వచ్చింది. ఎవరు ప్రాపర్‌గా అడ్రెస్ చేయలేదు. హ్మ్. కారణాలు వేరువేరుగున్నాయి. రీజన్ ఏందంటే బయటికి చెప్తే ఎన్నికల్లో ఓడిపోతామని, హుహు. లేపోతే చేస్తున్నాం అనుకోని దాన్ని అడ్రెస్ చేస్తూ సరిగ్గా ప్రాపర్‌గా అడ్రెస్ చేయకుండా చేస్తున్నాం అనుకోని దాన్ని వదిలేయటము. హ్మ్.